ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది పుణ్యాత్ములకు మాత్రమే కనిపిస్తుందమ్మా. కోట్లాది మందికి దక్కే అవకాశం ఈరోజు నీకు దక్కింది. ఎంత పుణ్యం చేశావో, ఎంత అదృష్టం చేశావో తెలియదు కానీ ఇంతటి అదృష్టం ఈరోజు నీ సొంతం కాబోతుంది. ఏంటో తెలుసా? సాక్షాత్తు ఏడుకొండలవాడు ఈరోజు నిన్ను ఎంచుకున్నాడమ్మా. ఎందుకంటే ఏడుకొండలవాడి చూపు నీ మీద పడింది. తన దయ నీ మీద పడింది. కోట్ల రూపాయల ధనం నీ ఖాతాలో జమ చేసి మరీ వెళ్తాడంట. బిడ్డా, జాగ్రత్తగా అందుకో. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చేయి జారిపోతుంది. ఇది నీ గుమ్మం దాకా వచ్చిన అదృష్టం. ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త పడి అందుకో. ఎందుకు అంటే ఎవ్వరికీ ఇవ్వనటువంటి అదృష్టం ఈరోజు నీకోసం ఆ ఏడుకొండలవాడు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అందుకో. ఆ స్వామి మనసు పడ్డ వాళ్ళకి మాత్రమే ఇలాంటి అదృష్టాన్ని ఇస్తున్నాడు. అందులో నువ్వు కూడా ఒక భాగమయ్యావు. నిజంగా అదృష్టం ఉంది బిడ్డ నీకు. కాబట్టి జాగ్రత్తగా కోరి వచ్చిన అదృష్టాన్ని, నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదన్నుకోకుండా, చేయి జార్చుకోకుండా అందుకో. చేయి చార్చుకున్నావు అంటే మళ్ళీ అందుకోలేవమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్నైతే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. బాబాగారి సందేశం వినే ముందుగా మనకు తెలిసిన గురువుగారండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక బాబాగారి సందేశం, తల్లి, ఇన్నాళ్లుగా నువ్వు పడుతున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు ప్రతి ఒక్కటి కూడా నీ బాబాకి తెలుసు. అందుకే నీ బాబా వెళ్ళి ఆ ఏడుకొండల వాడితో మాట అడిగేశాడమ్మా. వెంటనే ఆయన నిన్ను ఈరోజు సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఈ సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటావా? వద్దు కదా. ఇది నీ భాగ్యం, నీ తలరాత. అందుకో. జీవితం మారిపోతుంది. ఒక తండ్రిగా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను. లేకపోతే నువ్వు అక్కడ బాధల్లో, కష్టాల్లో ఉంటే నీ తండ్రి మనసు సంతోషంగా ఉంటుందా చెప్పు? ఎప్పుడు నలతగా నలిగిపోతూ ఉంటుంది, కన్నీళ్లతో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. అద్భుతమైన ఈ అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకమ్మా. నిజానికి సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ఈరోజు, ఈ శనివారం నాడు. నిజంగా ఎంత అదృష్టం ఉంటే కదా ఈ వీడియోని నీ కంట పడేలా చేశాడు. ఎందుకంటే నువ్వు చాలా మంచి అద్భుతమైన ఒక మనసున్న మనిషివి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకు. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చివరిదాకా చూడు. తల్లి, నిజంగా నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటే అది ఏడుకొండలవాడు నిన్ను ఎంచుకున్నాడు కాబట్టే. నువ్వు అత్యంత అదృష్టవంతురాలివి.
ఎందుకంటే బాబా నీతో ఇలా చెప్పాలి అనుకుంటున్నాడు. నీకోసం ఒక అద్భుతం ఎదురుచూస్తుందమ్మా. రేపు నీ విజయం నీకు ఎలాంటి అడ్డంకి లేకుండా నీకందుతుంది. ఆనందమైన వార్తలు వింటావు. కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది. ఈ సమయంలో నీకెంతో అవసరమైనటువంటి ఒక మద్దతు కూడా దొరుకుతుంది. నీ జీవితంలోని బాధలన్నీ మాయమైపోతాయి. నీ ముఖంపై చిరునవ్వు విరుస్తుంది. నీలోని లోపాలు ఇక దూరమైపోతాయి బిడ్డా. మనసులో నడుస్తున్న ఆ గందరగోళం అంతా కూడా చెరిగిపోతుంది. ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నావు కదా! ఇక సుఖ సౌకర్యాలతో నీ జీవితం నిండిపోతుంది. ముందుకు అడుగులు వేయబోతున్నావు. అకస్మాత్తుగా ధనలాభం ఎక్కడి నుండో వస్తుంది. కొందరు మిత్రులు నీ జీవితంలోకొస్తారు. జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది. నీ కష్టాలన్నీ అంతమైపోతాయి. చాలా అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. ఎందుకంటే ఏడుకొండలవాడు నిన్ను ఎంచుకున్నాడు కాబట్టి. ఒక్కసారి నీ జీవితాన్ని సుడితిప్పి మార్చబోతున్నాడు. నువ్వు మాయలో ఉన్నావు. కానీ అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి. నువ్వు ఆశ్చర్యపోతావమ్మా. ఇంతటి విజయం నీకు లభిస్తుంది. ఇక్కడ సుఖాల సూర్యోదయం అన్నది ప్రారంభం కాబోతుంది బిడ్డ. నువ్వు చేసిన మంచి పనులకు ఒక బహుమతి కూడా నీకు దక్కబోతుంది. మంచి ఫలాల వర్షం కురుస్తుంది. భయపడకు, అంతా బావుంటుంది. అంతే అద్భుతంగా నీకు నీ జీవితం మారి చూపిస్తుంది. ముందుకు సాగు తల్లి, సానుకూలంగా ఉండు. నీ జీవితంలోని అసంపూర్ణంగా ఉన్న కలలు నెరవేరబోతున్నాయి. ఒక స్నేహితుడు అకస్మాత్తుగా నీ జీవితంలోకొచ్చి చాలా శుభం చేస్తాడు. ఇప్పటి వరకు పూర్తి కాని పనులన్నీ కూడా ఇక పూర్తయిపోతాయి. ఇక్కడ చాలా దూరం వెళ్తావు నువ్వు. ఒక దివ్య శక్తి నీకు రక్షణ కవచంలా మారబోతుంది. మార్గం చూపిస్తుంది. ధైర్యంతో ముందుకు సాగు. నీ మార్గంలో ఇక ఎలాంటి అడ్డంకులు కూడా రావు. నీకు ఏమీ సాధ్యం కావు. అన్నీ సాధ్యమే తల్లి. దూరాలు తగ్గుతాయి. ఇన్నాళ్లుగా కూడా బ్రతుకు భారమైపోయి విజయం కోసం దూరం దూరం సాగుతూనే ఉంది. ఆ విజయం నీ దగ్గరకు రావట్లేదు. ఆ దూరాలు తగ్గిపోయి విజయం నీకు దగ్గరకొస్తుందమ్మా. ఆ గడియలు నీకు దగ్గర పడుతున్నాయి. జీవిత కష్టాల నుంచి కూడా నువ్వు విముక్తుడివి అవుతావు. సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి నీ మీద కన్ను తెరిచాడు. నీ మీద ఆయన దయ ఉంచాడు. ఇక అన్నీ కూడా నీకు సాధ్యమే. ఏది జరగదు అన్న మాట నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆయన అనుగ్రహం నీ మీద ఉంది. బాబా నీ తరపున మాట తీసుకున్నాడు కాబట్టి ఆ సాయి ఆశీర్వాదం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నీ మీద ఉన్నంత వరకు నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది బిడ్డ. విజయవంతుడివి అవుతావు. సార్థకుడివి కూడా అవుతావు. చాలా అందంగా ముందుకు సాగు. దివ్య ద్వారాలు నీకు తెరుచుకోబోతున్నాయి. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు స్వయంగా దొరకబోతున్నాయి. చూడు, ఒక్కసారి మనసు విప్పి చూడు. ఎలా తన కృపను నీపై కురిపిస్తున్నాడో. ఆ సంకేతాలను గ్రహించు. జీవితంలో చాలా దూరం వెళ్ళాలి. అలసిపోకు. చాలా సాధించాలి. చాలా అనేక అసంపూర్ణంగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నువ్వు పూర్తి చేయాలి. గుర్తుంచుకో. మర్చిపోతున్నావా? అలసిపోతున్నావా? అలసిపోకు. ఒక్కసారి గుర్తుంచుకో. నువ్వు చాలా విజయవంతుడివి కావాలి బిడ్డ. నువ్వు అవుతావు కూడా. చాలా పొందుతావు. అంతా కూడా మంచిగా సానుకూలంగా ఉంటుంది. ముందుకు సాగు. చాలా పెద్ద వార్త, శుభవార్త అకస్మాత్తుగా నీ ముందుకొస్తుంది. నీకు ఆనందాల ద్వారం తెరుచుకుంటుంది. నీ మూసేసిన అదృష్టం తలుపు తెరుచుకుంటుందమ్మా. ఒక అపరిచితుడు నీ జీవితంలోకొచ్చి నిజంగా నీ మిత్రుడిగా మారిపోతాడు. పూర్తి సహాయం అందిస్తాడు. కోట్ల ధనానికి నిన్ను అధిపతిని చేస్తాడు. 4 దిక్కుల నుంచి కూడా ఒక మద్దతు నీకు లభిస్తుంది. కష్టతరమైన పనులు కూడా సులభమవుతాయి. అసాధ్యాలు సాధ్యమవుతాయి. ఏమీ సాధ్యం కాదు అని అనుకున్నావు కదా! ధన సమస్యలన్నీ కూడా ఇప్పుడు నీకు సులభంగా తొలిపోవటమే కాదు, ధనరాశి నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. నీ ఖాతాలోకి కోట్ల డబ్బు జమ కాబోతున్నాయి. ధనం పుష్కలంగా ఉంటుంది. అసాధ్య పనులు సాధ్యంగా కనిపిస్తాయి. నీ ప్రవర్తనలో మరింత నైపుణ్యం సొంతం చేసుకుంటావు. చాలా దూరం వెళ్తావు బిడ్డ. అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ రాక కోసం అవకాశాలు తప్పించిపోతాయమ్మా. ఇన్నాళ్ళు నువ్వు అవకాశాల కోసం నువ్వు పరిగెత్తావు. ఇక నుండి అవకాశాలే నీ కోసం పరుగులు పెట్టి వస్తున్నాయి. నీ సొంతం కావాలి అని, నీ వశం కావాలి అని, నీ చేతుల్లో వాలిపోవాలని ఇలాంటి సమయాల్లో నిర్లక్ష్యం చేయొద్దు బిడ్డ. ఇదే మంచి సమయం. ఈ సమయానికి తగిన నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు పెట్టేందుకు తగిన సమయం. గెలుపొందేందుకు ప్రపంచ ఆనందాలు ఇవే తల్లి. నీ ఆలోచన కంటే ఎక్కువ నీకు దక్కుతుంది. రా బిడ్డ,
నేను నిన్ను గెలిపిస్తాను. ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా దూరం చేస్తాను. వచ్చెయ్. ధనం వర్షిస్తుంది. సుఖం నీకు వర్షిస్తుంది. వైభవం అకస్మాత్తుగా లభిస్తుంది. నా బిడ్డ త్వరలో నిర్ణయం తీసుకోవాలి. త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నీ అడుగు మజిలీ చేరుతుంది. దివ్య ద్వారాలు తెరుచుకుంటాయి. నువ్వొక పవిత్రమైన ఒక వ్యక్తివి. అందుకే నీకు కష్టాలిక చాలా దూరంగా వెళ్ళిపోయి సుఖం, ధనం, వైభవం, సంపద నీకు లభిస్తాయి. ప్రతి కష్టం నీకు అంతమైపోతుంది. కళ్ళ ముందు శుభవార్తలు రాబోతున్నాయమ్మా. ఇక ఈ నెలంతా కూడా నీకు ఏదైతే ఉందో ఈ నెలలో నీకు నాలుగింతల ఫలితమై లభిస్తుంది. ఏ పని చేసినా, ఎటు అడుగు పెట్టినా, ఏది ఆలోచించినా, ఏది పట్టుకున్నా, ఏది ముట్టుకున్నా కూడా నీకంతా ఇక లాభమే. బంగారం అయిపోతుంది. నీ అదృష్టం ఇప్పుడు మేల్కొంటుంది. నిద్రపోతున్న నీ అదృష్టం ఇప్పుడు మేల్కొంటుంది. ఎందుకంటే ఏడుకొండల వారి స్పర్శ తగలగానే ఆ అదృష్టం కూడా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. నీ జీవితంలో నీ కారణంగా నీ కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మేల్కొంటుంది. అది నీకు తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకో. ఇప్పటి వరకు చూసిన లోపాలు పుష్కలత్వంగా మారిపోతాయి. నువ్వు ఈ సాయి యొక్క అనుగ్రహంతో ఉన్నావు. నీ ద్వారా ఈ సాయి ఎలా చెప్పాలి అనుకుంటున్నాడు. నీ విజయ పతాకం ఎగురుతుంది బిడ్డా. మంచి రోజులు రాబోతున్నాయి. అకస్మాత్తుగా నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఒంటరివి కాదు. ఒక శక్తి నీకు మద్దతుగా ఉంది. మార్గదర్శకంగా ఉంది. అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అపరిచితులు నీకు మిత్రులుగా చేరుతున్నారు. వెంకటేశ్వరుడు పెద్ద కృప నీకై వర్షిస్తున్నాడు. ఇక్కడ సాయి నీతో మాట్లాడాలని దివ్య శక్తుల మార్గం చూపిస్తున్నాడమ్మా. బిడా సాక్షాత్తు నీ కోసం తరలి వచ్చాడు. అదృష్టం ద్వారాల గుండా నువ్వు వెళ్ళి ఆయన చేతిలో ఉన్న అదృష్టాన్ని అందుకున్నావు అంటే నీ ఖాతాలో కోట్ల రూపాయలు జమ చేసి వెళ్తాడు. వీటన్నింటినీ కారణమేంటో తెలుసా? వీటన్నింటికి ద్వారమేంటో తెలుసా బిడ్డ? నీ మీద నీకు నమ్మకం ఉండటం, నిన్ను నువ్వు నమ్మటం, నీ మీద నువ్వు విశ్వాసం ఉంచుకోవటం, అపనమ్మకాన్ని తీసేయటం, అనుమానాన్ని తీసేయటం, సందేహాన్ని తీసేయటం, పిరికితనాన్ని తీసేయటం, నా వల్ల ఏదీ కాదు అన్నది తీసేయటం. నీలో ఉన్న ప్రతి ఒక్క చెడుని నిన్ను ఏదైతే వెనక్కి లాగుతున్నాయో వాటన్నింటినీ నీ నుంచి తీసి దూరంగా విసిరిపారి. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. నేను ప్రతిదీ చేస్తాను. ఏదైనా చేయగలను. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను. నా సాయి నాకు తోడున్నాడు. ఏడుకొండలవాడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మకం ఉంచుకో. ఆ ద్వారాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. నీ ఖాతాలో కోట్ల ధనం చేరుతుంది బిడ్డ. కాబట్టి నిన్ను నువ్వు దిద్దుకో. లోపాలను సరిదిద్దుకో. కాబట్టి అద్భుతమైన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకో తల్లి. నీ బాబా ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను. బాబా మీద నమ్మకంతో ఉండు. నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకెప్పుడూ భయం లేదు కదా. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.